అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు గోదావరికి భారీగా వరదలు పొందడంతో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమంతా కూడా పూర్తి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా గత రోజు రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి సంరక్షణ చర్యలపై ఇప్పటికే అధికార యంత్రాంగంతో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఐటీడీఏ పీఓ రాహుల్ ఉన్నారు. పూర్తిగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల పెదవాగు ప్రాజెక్టు ముంపుగడిన బాధితులతో కూడా ఆయన నేరుగా ముఖాముఖిగా రైతుల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎంత మేర నష్టం వాటిల్లింది, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన దానిపై ఇప్పటికే అధికార యంత్రాంగంతో కూడా చర్చించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, పూర్తిగా ఎప్పుడు వర్షాలు వచ్చినా, గోదావరి వరదలు వచ్చినా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఏరియా ఏజెన్సీ ఏరియా. సో ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇప్పటికైతే గోదావరి కొంత తగ్గుముఖం అయితే పడుతుంది, కానీ ఒకవేళ మళ్ళీ రేజ్ అవుతాయి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంది? గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? సో గత అనుభవాల దృష్ట్యా ఈసారి మనకు ఏ లెవెల్ వచ్చినా కూడా మన ఏజెన్సీ ఏరియాలో అండ్ భద్రాచలం ఏజెన్సీ ఏరియా ప్లస్ ములుగులో ఉన్న 2 మండలాల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు. ప్లస్ ముందుగానే అంటే మనం యాంటిసిపేట్ చేస్తూ, ఎందుకంటే మనకు ఫుల్ డాటా ఉంటుంది, దాని ప్రకారము మనం ముందే అంచనా వేస్తూ ఏ లెవెల్ వస్తే ఏ గ్రామంలో ముంపు వస్తుంది, వాళ్ళని ఎక్కడెక్కడికి తరలించాలి, ఆ పునరావాస కేంద్రాల ఏర్పాట్లు కూడా కంప్లీట్గా చేశాము. సో మీరు అన్నట్టు నిన్న మనకు 2వ హెచ్చరిక కూడా జారీ చేశాము 48. నిన్న నైట్ హైయెస్ట్గా 51.60 వెళ్ళింది. సో అది ఇంకా పెరుగుతుంది అన్న ఉద్దేశంతోనే మేము ఉన్నాము. లక్కీగా ఇప్పుడు మనకు అబౌవ్గా ఇంద్రావతి కానీ లేకపోతే ఎగువన వర్షాలు కూడా తగ్గడంతో కొద్దిగా గోదావరి తగ్గుముఖం అయితే పడుతుంది. బట్ మళ్ళీ 1-2 భారీ వర్షాలు పడితే ఇది మళ్ళీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము మాత్రము ఎంత లెవెల్ పెరిగినా కూడా మన ఏజెన్సీ ఏరియాలో ఎక్కడ కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగనట్టు, ప్లస్ వీలైనంత వరకు ఆస్తి నష్టం కూడా తగ్గించేటట్టు ప్రణాళికలు రచిస్తున్నాం. అంటే బూర్గంపాడు మండలంలో కొంత పంట నష్టం వాటినట్టు సమాచారం అవుతుంది. చర్ల దుమ్ముగూడెంలోని కొన్ని గ్రామాలు కూడా ఇప్పటికే జలదిగ్బంధం చిక్కున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. సో ఆయా ప్రాంతాల్లో పంట నష్టం ఎంత మేర వాటిల్లింది, దీనికి సంబంధించినటువంటి నివేదికలు తయారు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే విద్యుత్ సరఫరాలో ఏమైనా అంతరాలు ఏర్పడుతున్నాయి? సో మనకు నిన్న ఆ వెళ్ళిన లెవెల్ తర్వాత మనకు చర్ల బూరుగుగూడెంలో ఈరోజు ఒక 2 విలేజెస్ చర్లలో, ఒక విలేజ్ బూరుగుగూడెంలో అది కూడా మొత్తం విలేజ్ లోపలికి ఇండ్ల లోపలికి నీళ్లు రాలేదు. బట్ ఆ అప్రోచ్ రోడ్డు మనకు గోదావరి నీటితో ఉండిపోయినందువల్ల మనకు అంటే ఆ విలేజెస్ కట్ ఆఫ్ అయిపోయాయి. బట్ మనం అక్కడ ఉన్న రేషన్ షాపులు లేకపోతే మా ఎఫ్పీ షాపులలో కూడా అన్ని అంటే 3 నెలలకు సరిపడా సరుకులు పెట్టాము. అక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమ్ స్కూల్స్ లేకపోతే జడ్పీ స్కూల్స్లోనే ఒకవేళ వాళ్ళ ఇండ్లలోకి వెళ్తే కూడా తరలించే చర్యలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా సఫిషియెంట్ స్టాక్ ఆఫ్ ఫుడ్, ప్లస్ వాళ్ళ కోసం సపరేట్గా ఒక 2 రూమ్లు 3 రూమ్లు ఎంతమంది వస్తారో అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఆ రూమ్స్ కూడా వాళ్ళకి రెడీ చేసి పెట్టాము. నిన్ననే హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వచ్చి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనం సప్లై చేసే ఫుడ్ అనేది చాలా క్వాలిటీ ఫుడ్ ఉండాలి. ఎట్లాగంటే ఈవెన్ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు వచ్చినా కూడా అక్కడే తినేటంత క్వాలిటీతో ఫుడ్ ఉండాలి. సో దానికి తగ్గట్టుగా మనకు గ్రౌండ్ యంత్రాంగము, ఎంపీడీఓస్ కానీ తహసీల్దార్స్ కానీ అన్ని రకాల వాటితో రెడీగా ఉన్నారు. సో పెద్దవాగు ప్రాజెక్టులో మనకు 420 ఎకరాల దాకా ఈ ఇసుక మేటలు వచ్చి నష్టపోయాము. అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంది ఆల్రెడీ పరిహారం ఎంత అన్నది. ఇప్పుడు కరెంట్గా ఈరోజు మనకు ఈ బూరుగుగూడెం చర్లలో కొన్ని పంట కాలువల్లోకి వస్తున్నాయి. కాబట్టి అది కూడా కొద్దిగా తగ్గగానే అక్కడ కూడా నష్టాన్ని పట్టి మేము మళ్ళీ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి పరిహారం ఇస్తాము. ఇప్పటికే సీజనల్ వ్యాధులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా భారీ స్థాయిలో ఏజెన్సీలో నమోదవుతున్నాయి. సో గోదావరి వరదల తర్వాత కావచ్చు, వర్షాలు భారీగా నమోదైన తర్వాత కూడా మళ్ళీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. సో ముందస్తు హెల్త్ క్యాంప్స్ ఏమైనా నిర్వహిస్తున్నారా? ఎలాంటి సంరక్షణ చర్యలు? సో నేను రాగానే ఫస్ట్ ఇది అంటే అపార్ట్ ఫ్రమ్ వరదలనే కాకుండా ఈ సీజన్లో ఖచ్చితంగా ఏజెన్సీ ఏరియాల మాలుమూల ప్రాంతాల్లో ఈ దోమలతో సంక్రమించే వ్యాధులు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఫస్ట్ నేను లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకి ఎక్కువ డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ ఏ పిహెచ్సి పరిధిలో వచ్చాయో చూసుకొని ఫస్ట్ నేను వచ్చిన 2-3 రోజే 2-3 పిహెచ్సిలో పరిధిలో 2-3 విలేజెస్ కూడా విజిట్ చేసి వచ్చాము. ఎక్కడైతే శానిటేషన్ బాగాలేదో ఆ పంచాయత్ సెక్రటరీ పైన చర్యలు కూడా తీసుకున్నాము. ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తము ఫుల్ లెవెల్లో అప్రమత్తం అయిపోయాము. ఇవాళ కూడా నేను చర్ల అండ్ అటు సైడ్ వెళ్ళేసి వచ్చాను. విజిబుల్గా చాలా విలేజెస్లో కూడా మొత్తము ఆన్ రోడ్స్ ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నెట్ ఉన్నాయో అన్ని బ్లీచింగ్ చెల్లడం కానీ ఆయిల్ బాల్స్ చెల్లడం కరెంట్గా చేస్తున్నారు. సో ప్రిపేర్డ్గా ఉన్నాము. ప్లస్ అన్ని పిహెచ్సిల వారీగా కూడా మేము స్టాక్ పొజిషన్ అంటే ఇట్లాంటి డెంగ్యూ, మలేరియా వస్తే సఫిషియెంట్ కిట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ విష పురుగులు ఏమైనా కొడితే దానికి సంబంధించిన యాంటీడోట్స్ ఉన్నాయా లేదా, స్టాక్ అంతా కూడా పొజిషన్ చూసుకున్నాము. ఒకవేళ అవసరం పడితే బయట బహిరంగ మార్కెట్లో కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడైతే అన్ని పిహెచ్సిలో కూడా సఫిషియెంట్ స్టాక్ ఉంది. ఒక పిహెచ్సి ఒక మండలం పరిధిలో 2 డాక్టర్స్ ఉంటే ఒక డాక్టర్ని పిహెచ్
పిహెచ్సిలో పెట్టి ఇంకొక డాక్టర్ని ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యాయో అక్కడ వెళ్ళి ఆ స్పెషల్ క్యాంప్స్ అయ్యేటట్టు కూడా చేస్తున్నాము. సాధారణంగా ఐఏఎస్లు ఎక్కువగా ప్రధాన నగరాల్లో బాధ్యతలు నిర్వహించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటారు. మీరు ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, అది కూడా భద్రాచలం ఐటీడీ ఏజెన్సీ సవాళ్ళతో కూడుకున్నటువంటి బాధ్యతలంతా కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో అనతి కాలంలోనే బాధ్యతలు తీసుకున్న తర్వాత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఐటీడీ ఏజెన్సీ పరిధిలో మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పటికైతే కోయ భాష నేర్చుకుంటూ అటు గిరిజనుల ప్రేమనైతే చూరగొన్నారని చెప్పుకోవాలి. సో మీ దగ్గర ఉన్నటువంటి మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఐటీడీ ఏజెన్సీ? అంటే నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే కొద్దిగా ఇష్టము. సో ఈ ఐటీడీఏ పరిధిలో ఉంటే మన ఆశ్రమ్ స్కూల్స్ కానీ, జీపీ స్కూల్స్ కానీ, గురుకులాస్ అన్నీ కూడా డైరెక్ట్గా మనము ఏవైనా కొత్తగా కంట్రిబ్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఎట్లాగో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల సర్వీస్ తర్వాత హైదరాబాద్లోనే ఉంటాము. ఇప్పుడు ఈ సమయంలో మనము ఎక్కువగా ఫీల్డ్లో ఉండి ఎంత మంచి పనులు చేయగలిగితే ఈ సర్వీస్లో వచ్చినందుకు అంత సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. దానికి బెస్ట్ ఆపర్చునిటీ భద్రాచలంలో ఉందని అనిపించి నేను ఇక్కడ సర్వ్ చేద్దామని వచ్చాను. ప్లస్ ఇక్కడ మొత్తం మనకు గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళతో మమేకమై పని చేస్తేనే, వాళ్ళ సంస్కృతిని అర్థం చేసుకుంటేనే వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రాబ్లమ్స్ చెప్తారన్న ఉద్దేశంతో చిన్నగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిందంటే మనకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తీసుకుంటే వసతులపైన ఫోకస్ బాగా చేస్తున్నాము. వాళ్ళకు మెనూ ప్రకారం ఫుడ్ అందడము, క్వాలిటీ ఉండడము, డార్మిటరీస్, వాష్రూమ్స్ అన్నీ బాగా ఉండడం పై ఫోకస్ చేస్తూనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లలంతా చురుగ్గా ఉండరు అన్నట్టు ఉంది. దానికి తగ్గట్టు ప్రణాళికలు రచించి 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి ప్రత్యేకంగా ఈ 4 తరగతులకు ప్రణాళిక రచించి వాళ్ళ క్వాలిటీ పెరగడం అంటే వాళ్ళు చదువుతున్నది చదవగలగాలి, వాటిని అర్థం కూడా చేసుకోగలగాలి, ఆ ఫోకస్తో వెళ్తాము. సెకండ్, నైపుణ్యాభివృద్ధి కూడా ఉంది మనకు స్కిల్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. దాంట్లో కూడా గత 3-4 సంవత్సరాలు చూస్తుంటే ఏం ట్రైనింగ్స్ ఇస్తున్నాము, వాళ్ళకు ఏం జాబ్లు ఇప్పిస్తున్నాము, వాళ్ళు ఎన్ని నెలలు జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నాము. దాంట్లో కూడా చాలా స్కోప్ ఉంది. అంటే మనకు ఉన్న నైపుణ్యాలు ఏంటి, ఆ పిల్లలు ఇక్కడే ఉండి ఏదైనా సొంత బిజినెస్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఈ నైపుణ్యాలపైన కూడా దృష్టి పెడతాం. మొత్తంగా భారీ వర్షాలు, గోదావరి వరదలను ధీటుగా ఎదుర్కొనేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఐటీడీఏ పీఓ రాహుల్. విద్య, వైద్యం, ఉపాధిపైనే తన పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారని చెప్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ ఏజెన్సీ పరిధిలో నెలకొన్న సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఒక్కొక్కటిగా తన వంతు ప్రయత్నం తను చేస్తున్నట్టున్నాడు ఐటీడీఏ పీఓ రాహుల్. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.